ముడుపు కట్టిన వెంటనే లేదా ముడుపు కడతాము అని అనుకున్న వెంటనే ఖచ్చితంగా ఆ కష్టం తీరుద్ది. దాని వెనుకున్న అసలు రహస్యం ఏంటనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు మన సంకల్పం ఒకటి ఉంటుందమ్మా. ఉదాహరణకి భూ సంబంధమైన సంకల్పం, ఇల్లు కట్టుకోవాలి, స్థలం కొనుక్కోవాలి, లేదా ఏదైనా ఇల్లు కొనాలి అనే సంకల్పం. ఆ సంకల్పానికి కారకుడు ఎవరు? ప్రధానంగా ఆ సంకల్పం నెరవేరాలి అని అంటే విష్ణుమూర్తి అవతారమైన వరాహస్వామి, వారాహి అమ్మవారు కారణం కావాలి. సహజంగా పండితుల దగ్గరికి వెళ్ళినప్పుడు నీవు విష్ణుమూర్తిని ధ్యానం చేయవయ్యా, నీ కోరిక నెరవేరుతుంది అని అంటారు. అంటే ఏ కారకత్వానికి సంబంధించినటువంటి ఉంటుందో ఆ దేవతను ఉపాసన చేస్తే ఆ కారకత్వం ఫలిస్తుంది కదా. ఇది అలాగే సంబంధించింది ఇది కూడా. కాబట్టి ఏదైనా విష్ణు సంబంధమైనటువంటి ముడుపు కట్టాము, లేదా మన జీవితంలో అంటే ముడుపు కట్టడం అనేటువంటి దాంట్లో అంటే ఒక నమ్మకము, విశ్వాసము. దాంతో ఏమవుతుంది, మానవుడు మీరు ఇక్కడ సైంటిఫికల్గా ఆలోచిస్తే ఏ దేవతకైతే ముడుపు కడతాడో ఆ దేవత యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసము, నమ్మకంతో స్తోత్ర పారాయణం కానీ ఒక ఆశతో, ఒక నమ్మకంతో ఏదైనా పూజ చేస్తాడు. మామూలు సమయంలో చేసే పూజ కంటే పూర్తి విశ్వాసముతో, నమ్మకంతో చేసే పూజ 1000 రెట్ల బలాన్ని సూచిస్తుంది. అందువల్ల ఆర్ద్రమైనటువంటి హృదయంతో ఆ చేసినటువంటి విధానం వల్ల ఆ దేవత సంతృష్టి చెంది వెంబడే మనకు వరాలు ఇస్తుంది, అనుకున్న పని అవుతుంది. ఇప్పుడు రామకృష్ణ పరమహంసల వారు ఉన్నారు. ఒక్కసారి కాళీ అమ్మవారిని ధ్యానం చేసుకుని ఒక్క మాల జపం చేస్తే కాళీ అమ్మవారు ఏంట్రా పిలిచామని చెప్పి వచ్చేదట.